కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో ఒక పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. నర్సాపురం వైపు నుంచి సకినేటిపల్లి వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుల బోటులో సాంకేతిక లోపం తలెత్తడంతో అది నది మధ్యలోనే సుమారు అరగంట పాటు నిలిచిపోయింది. బోటులో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. నదిలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బోటు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మరొక పడవ సహాయంతో నిలిచిపోయిన బోటుకు తాడు కట్టి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 2 జిల్లాల మధ్య తిరిగే పడవలపై కనీస జాగ్రత్తలు పాటించడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. థ్యాంక్ యూ సూర్య. ప్రస్తుతం గోదావరిలో నడుమే నిలిచిపోయిన పంటు ప్రయాణికుల్లో భయానక పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి పంటు నిర్వాహకుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. సకినేటిపల్లి నర్సాపురం పంటు మార్గంలో ఈ రోజు ఉదయం జరిగిన ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా నర్సాపురం నుంచి సకినేటిపల్లి వైపు వస్తున్న పంటు అకస్మాత్తుగా సాంకేతిక సమస్యతో గోదావరి నది మధ్యలోనే సుమారు అరగంట పాటు నిలిచిపోవడం జరిగింది. ఈ ఘటన సమయంలో పంటులో ఉన్న చిన్నారులు, మహిళలు, వృద్ధులు మరియు వాహనాలతో కలిసి ప్రయాణిస్తున్న సుమారు 80 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అదేవిధంగా పంటు కదలకుండా నిలిచిపోయిన సమయంలో కొన్ని క్షణాల్లో అయితే మాత్రం పరిస్థితి అయితే మాత్రం ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. నీటిలో ఉరుసులాడుతున్న పంటును చూస్తూ ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ లకు వెళ్లిపోవడం జరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక పలువురు ప్రార్థనలు చేస్తూ రక్షించాలంటూ కూడా కనిపించడం జరిగింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే లైఫ్ జాకెట్ లేకపోవడం, అదేవిధంగా పంట్లో అధిక వాహనాలు ప్రయాణికులను కూడా ఎక్కించుకోవడం మరియు ఇంజిన్ వాడకంపై ఎటువంటి పరీక్షలు లేకపోవడం వల్ల కూడా ఈ ఘటనతో బయటపడ్డ ముఖ్యాంశాలు వెలువడుతున్నాయి. చివరకు మరో పంట అక్కడికి చేరుకొని తాడు కట్టి నిలిచిపోయిన పంటను నెమ్మదిగా ఒడ్డుకు లాక్కుని తీసుకువచ్చింది. ఆ తర్వాత అదే సమయంలో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఈ ప్రమాదం పెద్దదిగా మారకపోవడం పూర్తిగా అదృష్టం మాత్రమే అని చెప్పొచ్చు. కానీ ఈ ఘటనపై స్థానికులైతే మాత్రం పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణించే మార్గం ఇది, కానీ కనీస భద్రతా చర్యలు లేకుండా ఇలా నడపడం ఎలా అని చెప్పేసి అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు, ప్రయాణికులు ప్రాణాలకు విలువ లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే సంఘటన తర్వాత కూడా అధికారులు స్పందించుకోవడం కూడా ఇక్కడ ఆశ్చర్యకరంగా మారిందని చెప్పవచ్చు. పంటు నిర్వాహకులు ఎవరి భద్రత గురించి పట్టించుకోకుండా ఆదాయం కోసం ఇలాంటి ప్రమాదాలకు మార్గం సుగమం చేస్తూ ఉన్నారని కూడా ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ రోజు కేవలం ప్రమాదం తప్పింది, కానీ రేపు అదే నిర్లక్ష్యం మరో విషాదానికి కారణం కావచ్చు. కాబట్టి పంటు రవాణాలో తక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు, ప్రయాణికులకు రక్షణ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కూడా ప్రయాణికులైతే స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సూర్య. థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.